మన ఆంధ్రప్రదేశ్లో రాజకీయంలో ఎవరంటే ఇష్టం? గన్నవరం నియోజకవర్గం అన్న మాది. యార్లగడ్డ వెంకట్రావు గారు అంటే నాకు చాలా ఇష్టం. ఊకూకనే రాలే బిడ్డ కూసున్న సీటు ఎదిరించుకుంటూ ఎక్కిన రావు ఒక మెట్టు. ఓకే, ఎందుకని? ఆయన చాలా చేశాడు మాకు. మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే కారణం ఆయనే. ఆయన కోసం మేము ఏదైనా చేస్తాం, ఎందాకైనా వెళ్తాం. ఆయన రాజకీయంలోకి వచ్చినప్పుడు చెప్పిన మాట ఒకటే, మేము మట్టితోమో మంచి చేయడానికి రాజకీయంలోకి వచ్చామని చెప్పారు. ఆ మాటకి మేము చాలా హ్యాపీగా ఉండాలన్నా. చెరువులతో వేసి మట్టితో వేసి చాలామంది చేస్తున్నారు. ఆయన అలా చేయకోకుండా పేద ప్రజలు మంచి చేయడానికి వచ్చాడు. ఆ మట్టి అమ్ముకొని మంచి చేస్తానని చెప్పలేదు, మంచి చేస్తానని చెప్పాడు, మట్టి అమ్మనని చెప్పాడు. నేను మట్టిలో రాజకీయాల్లోకి రాలా, అరాచకాలు చేయడానికి రాజకీయాల్లోకి రాలా. ఆయన టాటూ కూడా వేయించుకున్నాను. ఓకే, తమ్ముడు జూమ్ చేయి. అంత ఇష్టమా? అంత ఇష్టం. డయాడ్ ఫ్యాన్సా? డయాడ్ ఫ్యాన్స్ అయినా ఆయన గురించి ఏం చేయడానికైనా సిద్ధమే, చచ్చిపోవడానికైనా సిద్ధమే, చంపడానికైనా సిద్ధమే. కన్నుల నిప్పుల మంట మండుతోంది, కాలుడి గజ్జల గంట మోగుతోంది, పగల పొగల సెగరగిలేను మూడే ఎదురుగా ఎంతమంది వచ్చినా సరే ధైర్యంగా నిలబడే సత్తా మాలో ఉంది. వాళ్ళు ఈ రోజు వచ్చి మాటలు చెప్పి ఏదో చేద్దాం అనుకుంటే అవ్వదు. దేనికైనా సిద్ధమే, ఎప్పటికైనా సిద్ధమే. 2029 కాదు, 2035కైనా సిద్ధమే. పసుపు జెండాను పట్టి యార్లగడ్డన్నా, అరరే తిరగబడ్డ బెబ్బులి రామన రైతు బిడ్డన్నా. ఎప్పటికైనా సిద్ధమే. అంటే వెంకటరావు వెంకమలే ఉంటావు? వెంకట్రావు గారితోనే ఉంటా. ఆయన పార్టీలో ఉన్నంతకాలం ఆయనతోనే ఉంటా, పార్టీలో లేకపోయినా ఆయనతోనే ఉంటా. ఆయన పార్టీ ఎప్పటికైనా ఆయనతోనే మా జీవితం.